నమస్కారం. తెలుగువాడి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన చిరంజీవి గారి తనయుడు మగధీర మా రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు రవేనా వెనక్కి వేసేసేయండి. మీరు నాకు నచ్చదు, చిప్ ఫార్మేట్ చేసుకోవాలి. పని దగ్గర హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రంగస్థలమైనా కానీ, రాజకీయమైనా కానీ, సేవాగుణమైనా కానీ మా మెగా వారసుల తర్వాత అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. హావభావాల్లో తండ్రిని మించిన తనయుడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా, బాబాయికి మించిన వినయుడిగా, యువతకందరికి కూడా ఒక రోల్ మోడల్గా ఈరోజు రామ్ చరణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మా పెద్ద ఆయన సేవాగుణాన్ని ముందుకు తీసుకెళ్లే తత్వం గల పెద్ది గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ 40 సంవత్సరాలుగా చిరంజీవి గారి ఆశయాల్ని, వాళ్ళ సేవాగుణాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ మీ వారసత్వాన్ని రాబోయే యువతకు అందించి మెగా ఆశయాన్ని నిర్వర్తించేందుకు మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్. ముందుగా అందరికీ నమస్కారాలు. ముందుగా మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆనాడు చిరుతతో మొదలయ్యి ఈనాడు గేమ్ చేంజర్గా ఎదిగి ఎంతో ఒక గ్లోబల్ స్టార్గా ఎదిగినట్టు మా రామ్ చరణ్ గారికి ముందుగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత మరియు మెగా అభిమానులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఎన్నో రక్తదాన శిబిరాలు అయితేనేవి, పూజా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, మెడికల్ క్యాంప్స్, అలా పలు సేవా కార్యక్రమాలు చేసుకొస్తున్నాం. దీనన్నింటికి మెగా స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన తనయుడుగా ఆయన పేరు నిలబెడుతున్నటువంటి మా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఆయన్ని మించి ఇంకా ఎవరెస్ట్ అంతకు మించి ఏదన్నా పెద్ద శిఖరం ఉంటే ఆ శిఖరంపై నిలబడి మా మెగా అభిమానులందరికీ కూడా సంతోషంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి నెల్లూరు జిల్లా మెగా అభిమానుల తరఫున హృదయ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి కుమారులు గ్లోబల్ స్టార్ శ్రీ కొణిదెల రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి ఘనంగా ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ నందు దాదాపుగా 150 మంది రక్తదానం చేయడం జరిగింది. మాకు ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తినిచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా ఈరోజు ఆయన బాటలో నడుస్తున్నటువంటి రామ్ చరణ్ గారు అయితేనేమి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎప్పుడు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై చిరంజీవ, జై రామ్ చరణ్. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం. రామ్ చరణ్ ఒక మహోన్నత వ్యక్తి, మంచి క్రమశిక్షణ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో యువత పయనించడం కూడా చాలా ఆనందం. ముఖ్యంగా కూడా ఆయన
2007లో సినీ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి ఈరోజు వరకు మగుటం లేని మహారాజులాగా వెలుగుతున్నాడు. మగధీర సినిమా కానివ్వండి, అదేవిధంగా త్రిపులార్ అయితేనివ్వండి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత, రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా మగుటం లేని మహారాజుగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడుగా మెగా ఫ్యామిలీకి ఒక పట్టుదొంగల వ్యక్తిగా నిలబడ్డం, అది కాకుండా కూడా